హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు సకినాలు సంక్రాంతి స్పెషల్, తెలంగాణ స్పెషల్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓల్డ్ ట్రెడిషనల్ మా అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ ఎలా చేశారో అలాగే చేశాను నేను. అవి చేసేటప్పుడు అప్పటి ముచ్చట్లు, అప్పటి విషయాలు అవన్నీ మీతో పంచుకుంటాను. ఈ సకినాలు ఎప్పుడు చేసినా అవన్నీ గుర్తుకొస్తాయి నాకు. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అందరికీ అలాగే ఏవో ఒక గుర్తులు ఉంటాయి కదా, అలాగే నాకేమేమి గుర్తున్నాయి అవన్నీ మీతో పంచుకుంటాను. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి, సకినాలు కరకరలాడుతూ ఉంటాయి. సౌండ్ ఎలా వస్తుంది చూడండి, చాలా బాగా వచ్చాయి. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా ఈ సకినాలతోటి ఎన్ని గుర్తులు ఉన్నాయో, ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయో అవన్నీ నా కామెంట్ బాక్స్లో చెప్పండి. నిన్న నైట్ కడుక్కున్నాను, పొద్దున కూడా కడుక్కున్నాను. ఇప్పుడు ఇవన్నీ నీళ్ళు తీసేసి ఒక బుట్టలోకి వేసుకోవాలి. మినిమం 12 గంటలు నానాలి చక్కగా. నేనైతే 2 kgs తీసుకున్నాను. ఒక 1/2 kg అరిసెలు చేసుకుంటాను, 1.5 kg సకినాలు చేసుకుంటాను. ఇలా ఒక చిల్లులు ఉన్న బుట్ట తీసుకొని దానిపైన ఒక క్లాత్ వేసుకోవాలి. ఇది వరకైతే బుట్టలు ఉండేటివి, అల్లిన బుట్టలు, ఆ బుట్టల్లో వేసేవాళ్ళు. మరి ఇప్పుడు మనకు బుట్టలు లాంటివి ఏమి ఉండట్లేదు కదా. ఇలా తీసుకొని మనం ముందు కడిగి పెట్టుకున్నాం కదా బియ్యం, అవి నీళ్ళ నుంచి తీసేసి ఈ బుట్టలో వేసుకోవాలి. ఇంకేమన్నా నీళ్ళు ఉంటే మొత్తం వెళ్ళిపోతాయి. బాగా వడగట్టుకోవాలి ఇవన్నీ. ఈ బియ్యాన్ని ఇలా ఒక అరగంట వరకు వడగట్టాలి. అరగంట తర్వాత మనం దీన్ని పిండి మడకు పంపించాలి. చక్కగా పిండి పట్టించుకోవాలి. ఒక అరగంట ఇలా ఆరిపోయినాయి కదా బియ్యం, చేతికి పట్టుకుంటే తడి ఉండాలి కానీ నీళ్ళు ఉండకూడదు. ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని ఒక డబ్బాలో వేసుకొని పిండి మడకు పట్టించుకోవాలి. 1.5 kg తడి బియ్యం పిండి తీసుకున్నాను. ఈ గ్లాస్తో నేను 6 గ్లాసులు, అంటే ఈ గ్లాస్తో 4 గ్లాసులు అయితే 1 kg, నేను 6 గ్లాసులు తీసుకున్నాను. 1.5 kg పిండి. అదే గ్లాస్తో 3 గ్లాసులు నువ్వులు పోసుకోవాలి. నేనైతే 2.5 పోసాను. మరి 3 పోస్తే అసలు పోయడానికి కూడా రాదు. శుభ్రంగా చేసుకున్నవి నువ్వులు, పచ్చి నువ్వులు ఇవి 2.5 గ్లాసెస్ నువ్వులు పోసుకున్నాను. నువ్వులు ఎంత వేసుకుంటే అంత బాగుంటాయి. కాకపోతే చాలా ఎక్కువ వేసుకుంటే మాత్రం పోయడానికి ఈజీగా రాదు. ఈ స్పూన్ తోటి 3 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, మేమైతే కొంచెం తక్కువే తింటాము. ఇదే స్పూన్తో 3 స్పూన్లు వాము తీసుకున్నాను. ఓమ, ఇదైతే బాగా చక్కగా నలిపి వేసుకోవాలి. ఓమ ఘాటు డైజెషన్కి మంచిది. ఇప్పుడు పండగ టైంలో అన్నీ రకరకాలుగా తింటుంటాం కదా, మనకు డైజెషన్ కావాలి, నూనె వస్తువులు అన్నీ తింటుంటాం కదా, అందుకని ఇలా వాము కూడా ఎక్కువ వేసుకోవాలి. ఇదంతా ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి. నీళ్ళు పోస్తూ ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం చూసుకుంటూ పోసుకోవాలి నీళ్ళు. ఇలా అంతా చక్కగా కలుపుకొని మూత పెట్టేసి ఒక పావు గంట నాననివ్వాలి. ఇది నానే లోపల ఒక బెడ్షీట్ పరుచుకొని అన్నీ సెట్ చేసుకోవాలి. మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా పిండి, ఈ పిండి నుంచి కొంచెం కొంచెం పిండి తీసుకొని వేరే గిన్నెలోకి వేసుకోవాలి. దీనిపైన మూత పెట్టేసి ఇది పక్కన పెట్టాలి. ఇది ఆడిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత చెయ్యి ఇలా నీళ్ళల్లో పెట్టుకుంటూ మనకు అంటుకోకుండా ఉండాలి. ఈ పిండిని బాగా పిసుకోవాలి. మనం చేసేటప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా పిసుకోవాలి. మనకు సకినం చేయడానికి అనుకూలంగా ఉండేంత కొంచెం నీటి తడి చేసుకుంటూ పిసుకోవాలి. ఇలా పిసుకొని ఇప్పుడు సకినం చేసుకోవాలి. ముందుగా ఇలా గౌరమ్మని చేసుకోవాలి. ఇప్పుడు గౌరమ్మకు ఇలా పసుపు కుంకుమతోటి బొట్టు పెట్టుకోవాలి. మనం ఏది చేసినా అప్పుడు పండగలప్పుడే చేసేవాళ్ళు కదా, ఊరికే ఎవరు చేసేవాళ్ళు కాదు. ఇలా ముందుగా గౌరమ్మకు బొట్టు పెట్టుకొని ఆ తర్వాత సకినాలు చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సకినాలు చేసుకోవాలి.
మా చిన్నప్పుడైతే మా తాతమ్మ ఉండేది, సకినాలు చేస్తే అస్సలు తను కొంచెమే పిండి ఇచ్చేది, ఒక సకినంకాయ అంత ముద్ద ఇచ్చేది. దాంతో సరిగ్గా అంటే తనకు నచ్చినంత పర్ఫెక్ట్గా వచ్చే వరకు ఇంకో ముద్ద ఇచ్చేది కాదు. అదే పిండితోటి మళ్ళీ చేయాలి, తీసేయాలి, మళ్ళీ చేయాలి. కొత్తగా పిండి మాత్రం అస్సలు ఇచ్చేది కాదు. మీరు నేర్చుకునే వరకు అలాగే చేయాలి, అదే పిండి నేను మళ్ళీ ఇవ్వను అని చెప్పేది. ఇది సకినాలు పోసిన ప్రతిసారి నాకు గుర్తుకొస్తుంది. వాళ్ళు అలా చెప్పడం వల్లనే కదా మనం అసలు నేర్చుకున్నది ప్రతి ఒక్కటి. ఇలా అన్ని సకినాలు చేసుకోవాలి. సకినాలన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి. ఇదైతే సకినాల రేకు. నేను బియ్యపు రొట్టె, జొన్న రొట్టె చేసినప్పుడు చూపించాను కదా, ఆ రేకు. దీంతో సకినాలు తీసుకోవాలి. ఇలా అంచు లేకుండా ఉంటే ఈజీగా వస్తాయి సకినాలు. ఇలా కొంచెం ఆడాలి, ముట్టుకుంటే తగలకూడదు తడి. అలా అయినప్పుడు ఇవన్నీ కొన్ని కొన్ని తీసుకోవాలి. ఇలా రెండు అలా ఒక 10 తీసుకున్నాను. ఒక ఫస్ట్ వాయి మాత్రం మనం కొంచెం తక్కువ వేసుకోవాలి, కొంచెం ఎర్రబడిపోతాయి ఇవి. రెండో వాయి నుంచి మనకు పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి కొంచెం తగ్గించుకోవాలి. ఇలా ఇనుప మూకుడు పెట్టాను. ఎక్కువ నూనె పోసుకోవాలి. ఇవి ఎక్కువ, ఎందుకంటే ఇవి వేగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఎక్కువ నూనె పోసుకొని ఎక్కువ వేసుకుంటే కొంచెం తొందరగా అవుతాయి. నూనె చాలా వేడెక్కాలి. అప్పుడు మనం మంట పూర్తిగా తగ్గించుకొని ఈ సకినాలను ఇందులో వేసుకోవాలి. ఈ రేకు మనకు బెండ్ అవుతుంది, ఆగకుండా ఈజీగా జాడిపోతాయి అందులోకి. సకినాలు వేసుకున్నాక మీడియం మంట మీదకి తెచ్చి 1 నిమిషం దాన్ని కదపకుండా ఉండాలి. ఆ తర్వాత అన్నీ జరుపుతూ ఉండాలి. 1 నిమిషం తర్వాత ఇవన్నీ ఇలా విడిపోగొట్టాలి, లేదంటే ఒకటికొకటి అతుక్కుంటాయి. ఇలా చేసేసి 1 నిమిషం తర్వాత వీటిని ఇంకో వైపు తిప్పుకోవాలి. నేనైతే ఇనుప మూకుట్లోనే చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఇనుప మూకుడే వాడతాను. మా చిన్నప్పుడైతే సకినాలు చేస్తే గల్లీ వాళ్ళందరూ ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క రోజు అలా చేసుకునే వాళ్ళు, అందరు వచ్చేవాళ్ళు. పండగ అంటే పండగ అప్పుడే స్టార్ట్ అవుతుండే, పండగ సందడి అనేది. ఎన్ని పనులు ఉండేవో అప్పుడు, ఎన్ని రకాల టిఫిన్ చేసుకోవడము, ఇల్లు సర్దుకోవడము, చాలా పనులు ఉండేవి అప్పుడు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకటి 80 కిలోలది అల్యూమినియం డబ్బా, ఒకటి 60 కిలోలది పెద్ద పెద్ద డబ్బాలు ఉండేవి. అందులో బియ్యం పోసుకునేవాళ్ళు. ఈ సకినాలు పాత బియ్యంతో చేస్తారు కదా. ఇంక ఇప్పుడు చివరికి వస్తుంది కదా, సంక్రాంతి వచ్చిందంటే కొత్త బియ్యం వస్తాయి కదా, ఆ పాత బియ్యం అన్నీ కలిపి సకినాలు చేసేవాళ్ళు. అప్పుడు డబ్బాలు శుభ్రంగా కడిగేసి సకినాలు పోసేవాళ్ళు. మళ్ళీ కొత్త బియ్యం రాగానే అప్పుడు సకినాలు అయిపోతుండే, అందులో మళ్ళీ కడిగేసి మామూలుగా బియ్యం పోసుకునేవాళ్ళు. ఆ డబ్బాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. నేను వీలైతే క్లిప్పు పెడతాను. అది డైలీ సకినాలు తినేవాళ్ళం అప్పుడు. అన్ని రకాలు, సంక్రాంతి అంటే అన్ని రకాలు డైలీ తినేవాళ్ళం. ఎన్ని తిన్నా అప్పుడు ఏమీ కాలేదు, ఎందుకంటే పని చాలా ఉండేది కదా. అందుకని ఎన్ని ఆయిల్ ఫుడ్ తిన్నా అప్పుడు అసలు ఇది తినొద్దు, ఇది తినాలని ఏమీ లేదు. రోజు ఈవినింగ్ అన్ని రకరకాల టిఫిన్లు అన్నీ పెట్టేసుకొని తినేవాళ్ళం. అప్పుడు ఇంటి వెనకాల పెద్ద పెద్ద కట్టెల పొయ్యి పెట్టేవాళ్ళు. కట్టెల పొయ్యి పెట్టి అసలు పిండి పిసకడానికి ఒకరు 10 కిలోలు 12 కిలోలు చేసేవాళ్ళు. ఒకరు పిండి పిసికేవాళ్ళు, ఒకరు కలిపి ఇచ్చేవాళ్ళు, ఒకరు వేయించేవాళ్ళు, ఒకరు సర్దేవాళ్ళు. అలా అందరు కలిసి డైలీ రోజు ఒకరింట్లో అలా చేసుకోవడం చాలా సరదాగా ఉంటుండే. ఇవి చేయడానికి చాలా టైం పడుతుంది, వేయించడానికి కూడా చాలా టైం పడుతుంది. తడిపిండి కదా, చాలా స్లోగా వేగుతాయి ఇవి. ఇలా పక్కన ఒక గిన్నె పెట్టుకొని ఇలా ఒకటి రంధ్రాల గిన్నె పెట్టుకోవాలి. ఇందులో వేసుకుంటే నూనె అంతా కారిపోతుంది, నూనె పట్టకుండా ఉంటాయి. ఇలా ఇవి కొడితే కడకరలు ఆడుతున్నాయి చూడండి, నురుగంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇవి వేగినట్టు. వీటినన్నిటినీ ఇప్పుడు నూనెలో నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఈ రంధ్రాల గిన్నెలోకి వేసుకోవాలి. అప్పుడు నూనె అంతా చక్కగా పోతుంది. మా చిన్నప్పుడైతే సలాక పుల్ల అని ఉంటుండే, చెగోడీలు కానీ
సకినాలు కానీ దానికి స్టిక్ లాగా ఉంటుంది, దాంతో తీసేవాళ్ళం. అన్నీ తీసి ఒక గిన్నెలో పెట్టేసి నూనె అంతా పోయినాక మనం డబ్బాలో సర్దుకునేవాళ్ళం పూర్తి చల్లబడ్డాక. ఇప్పుడు రెండో వాయి ఇలా ఎక్కువ వేసుకున్నాను చూడండి, 15 వేసుకున్నాను. ఇంకా పడితే ఇంకా కూడా వేసుకోవచ్చు. మనం ఈ వాయి తెచ్చే లోపల ఈ నూనె చక్కగా వేడెక్కుతుంది. ఇదే పిండితోటి చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి చిన్నపిల్లలు ఉన్నప్పుడు భోగి పళ్ళు పోస్తారు కదా, భోగి రోజు ఆ భోగి పళ్ళల్లో ఇవి కూడా వేసేవాళ్ళు. చిన్నపిల్లలు ఉంటే పలకలని బలపాలని సకినాలతోటే పోసేవాళ్ళు. పేర్లు రాసుకునేవాళ్ళం మా చిన్నప్పుడైతే. సకినాల పిండితోటి రాసుకొని అసలు ఎవ్వరి పేర్లు వాళ్ళు తీసుకొని పక్కన పెట్టుకునేవాళ్ళం. చాలా సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అలా. ఈ సకినాలకు కాంబినేషన్గా ఉల్లిపాయ, ఉప్పు, కారము, నూనె ఇవన్నీ పచ్చివే గ్రైండ్ చేసేసి పెట్టేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకొక రకం పచ్చిమిర్చి కొంచెం నూనెలో వేయించేసి దాంట్లో వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, నూనె అవన్నీ వేసి గ్రైండ్ చేస్తే అదొక రకం చాలా బాగుంటుంది. ఎందులోనైనా పచ్చి నూనె వేడి చేసి పోయకూడదు, నార్మల్ నూనెనే వేసేసుకొని పల్లి నూనె అయితే చాలా బాగుంటుంది. పండ్లు వస్తాయి కదా మిరప్పండ్లతోటి ఉప్పు వేసేసి గ్రైండ్ చేసి మిరప్పండ్ల కారం అనేవాళ్ళం. అది కూడా ఈ సీజన్లోనే కదా వచ్చేది. అందులో కూడా పల్లి నూనె వేసుకొని అది కూడా తినేవాళ్ళం. సకినాలు చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసేవాళ్ళం. ఒక మిర్చి అందులో కొంచెం ఉప్పు వేసేసి మిర్చిలో కొంచెం గ్రైండ్ చేసేసి అందులో కొంచెం మళ్ళీ పల్లి నూనె వేసి ఒక్కసారి తిప్పి సకినాల పొడి, అదైతే ముసలి వాళ్ళు పళ్ళు సరిగా లేని వాళ్ళకి అందరికీ ఆ సకినాల పొడి చేసేవాళ్ళం. ఇన్ని రకాలు చేసుకొని తినేవాళ్ళం. ఇప్పుడు ఇందులో పండ్ల కారం కలిపి వేసుకుంటున్నారు, ఉప్పు కారంతో చేసుకుంటున్నారు, నెయ్యితో చేసుకుంటున్నారు, పాలతో చేసుకుంటున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. ఇప్పుడు పుట్నాల పొడి వేసి చేస్తున్నారు. మా చిన్నప్పుడైతే ఇది ఒకటే రకం, అందుకే నేను అలాగే చేస్తాను. ఇవి చేస్తుంటే ఆ చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొస్తాయి. ఇలా ఏ పిండి వంటలు చేసినా చేయగానే ముందు ఒక చిన్న ముక్క తీసి అగ్నిదేవునికి పెట్టేవాళ్ళం. అప్పుడైతే కట్టెల పొయ్యి కదా, ఆ పొయ్యిలో వేసేవాళ్ళం. అగ్నిదేవునికి ఫస్ట్ మనం భోజనం పెట్టడం అన్నమాట. ఏది చేసినా అది పెట్టడం అన్నమాట. నేను ఇప్పటికే అలా పెడతాను. ఇప్పుడు మరి మన గ్యాస్ స్టవ్లు కదా, నేను బయట పెడతాను. ఏవో ఒకటి తినేసిపోతాయి కదా, అలా బయట పెడతాను. ఇలా చప్పుడు ఇవ్వడం, ఈ నురగంతా వెళ్ళగానే వీటిని మనం తీసేసుకోవాలి. బియ్యం డబ్బా చూడండి, ఇది 90 kgs. ఇంత పాత డబ్బా. ఇది 60 kgs. క్లియర్గా కనబడ్డది చూడండి. మా చిన్నప్పటివి ఇవి.